రాజాంపట్టణంలో టానా వీధిలో ప్రసిద్ధి చెందిన రాజగోపాల స్వామి ఆలయంలో గోపాలస్వామి గోదాదేవికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు. భక్తుల మధ్య అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక శోభతో ఈ కళ్యాణం జరిగిందని ఆయన వెల్లడి చేశారు. ఈ సందర్భంగా ఆలయ భక్తి జనసాంద్రతగా మారింది. స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాస సందర్భంగా నిర్వహించే ఈ కళ్యాణ మహోత్సవానికి ప్రత్యేక విశిష్టత, అపారమైన భక్తుల నమ్మకం ఉందని ఆయన వెల్లడి చేశారు. ఈ కళ్యాణాన్ని దర్శించిన పెళ్లి కాని స్త్రీ పురుషులు వచ్చే సంవత్సర ధనుర్మాసంలో తప్పనిసరిగా వారికి వివాహం జరుగుతుందనే విశ్వాసం తరతరాలుగా కొనసాగుతుందని నమ్మకంతో అనేక మంది యువతీ యువకులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు జరిపించుకుంటుంటారని ఆయన తెలియజేశారు. కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారిని, అమ్మవారిని పుష్పాలంకరణలతో సుందరంగా అలంకరించారు. వేద మంత్రోచ్చారణలతో మధ్య అర్చకులు శాస్త్రీయంగా కళ్యాణాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల నామస్వరాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మారుమ్రోగిపోయింది. విజయనగరం జిల్లా రాజాం గ్రామంలో ఉన్నటువంటి టానా వీధిలో చేసినటువంటి శ్రీ రాజగోపాల స్వామి వారి ఆలయంలో జరుగుతున్న ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ఈ ధనుర్మాసోత్సవాల్లో భోగి రోజున ఇక్కడ ఏం చేసినటువంటి రాజగోపాలకి, గోపాలస్వామికి, గోదామ్మవారి కళ్యాణ మహోత్సవం సాయంత్రం సుమారుగా 6 గంటలకు ప్రారంభమై రాత్రి 9-9:30 గంటలు అవుతుంది. ఆ రోజున విశేషమైన జనవాహిని చాలా పెద్ద ఎత్తున ఆ కళ్యాణ మహోత్సవంలో భక్తులు చాలా ఎత్తున పాల్గొని ఆ కళ్యాణాన్నంతటినీ ఆశాంతం తిలకించి భక్తి పారవశ్యంలో ఆ భక్తులందరూ కూడా ఆ కళ్యాణాన్ని తిలకించి స్వామివారి ఆశీస్సులు, మంగళాశాసనాలు, స్వామివారి యొక్క కరుణా కృపా కటాక్షాలన్నీ కూడా వారు పొంది ఆనందంగా ఆ ధనుర్మాస వ్రతాన్ని మరుసట్లో జరిగే సంక్రాంతి రోజున మళ్ళీ ఉదయం ఆలయానికి వచ్చి స్వామివారికి మళ్ళీ విజ్ఞాపన చేసుకొని స్వామివారి మంగళాశాసనాలు అందరూ కూడా పొందుతారు. జై శ్రీమన్నారాయణ. అలాగే గోదా అమ్మవారిని ఈ ధనుర్మాస వ్రతం చేసే అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ మరొక మళ్ళీ వచ్చే ధనుర్మాసం లోపు వారికి వివాహం జరుగుతుందని కూడా ఇక్కడ భక్తుల ప్రగాఢ విశ్వాసం. స్వామివారి తీర్థ ప్రసాదాలు, స్వామివారి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా పొందుతారు. జై శ్రీమన్నారాయణ.